జయం శాంతి జలము చెంత నడిపించును, పచ్చిక పాయలును పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలుయను నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలుయను నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఒక్క నిమిషము కూడా ఖాళీగా ఉండొద్దు. ఏంటిదంటే బీ సీరియస్, అవాయిడ్ ఆల్ జస్టింగ్ అండ్ జోకింగ్. అండ్ స్త్రీలు కానీ పురుషులు కానీ వారితో తక్కువ మాటలు పెట్టుకోండి. సంభాషణ కొద్దిసేపు మాత్రమే, అంటే అవసరము చప్పునే మాట్లాడండి. కానీ వివాహ విషయంలో తొందరపడవద్దు. 5వది, ఎవరి గురించి తప్పుగా ఆలోచించద్దు. 6వది, ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు, డోంట్ టాక్. 7వది ఏంటిదంటే ముక్కు సూటిగా మాట్లాడండి. మీ హృదయంలో ఏంటిదంటే డోంట్ యాక్ట్ యాజ్ అ జెంటిల్మెన్, అంటే అది పురుషులవది ఏంటంటాడంటే డు నాట్ బి అషేమ్డ్ ఆఫ్ వర్కింగ్ ఆర్ డ్రాయింగ్ వాటర్ ఎక్సెప్ట్, అంటే ఆ కాలం సేవకునికి సహకారిగా ఉండేటప్పుడు మీరు దయచేసి సిగ్గుపడకండి అని చెప్తాడు. 9వ ఏంటంటే బీ పంక్చువల్ ఆన్ టైం, అంటే సమయానికి రండి. డో నాట్ జస్ట్ ప్రీచ్ బట్ సేవ్ సోల్స్ అంటాడు. 12వది ఏంటిదంటాడంటే మీ సొంత చిత్తానుసారంగా మీరు ప్రవర్తించకండి. కాలని ప్రశ్నించుకోవాల్సింది ఇది ఏంటిదంటే ఏం పాపాలు అది నేను చేశాను, ఏ శోధని ఎదిరించాను. 3వది, దేవుడు నన్ను ఎలాగ విడిపించాడు. 4వది, నేను నా తలంపుల రూపం కానీ, నా మాటల రూపంలో కానీ, నా చూపుల రూపం కానీ, నా ప్రవర్తన రూపంలో కానీ నేను ఏ విధంగా అయినా పాపం చేశానా అని. ఎప్పించబడేది మీ రక్షణ కార్యాలు కాదు, లేకపోతే మీరు మంచి కార్యాలు బట్టి కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన పైన విశ్వాసం ఉంటే, పరిశుద్ధాత్మ కార్యం ఉంటేనే మీరు రక్షించబడతారు. మీరు విశ్వసించండి చాలు, పరిశుద్ధాత్మను మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటాడు. చేసే కార్యాలు, మనము చూపించే భక్తి జీవితం, మనం ఆడంబరంగా ఉంటాము, అలంకరించబట్టము, లేకపోతే మన నోటి మాటలు బట్టి కాదు, కానీ మనం రక్షించబడాలంటే దేవుని ఆత్మ ఉండాలి. 2వది, మనము విశ్వాసం ఉంచాలి. దేవా, నా రక్షణ, నా మంచి కార్యాలు అన్నీ మురికి గుడ్డలయ్యా, నీ